వందే మాతరం గీతంపై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. వందే మాతరం గీతంలోని మొదటి 6 చరణాలు తప్పనిసరిగా పాడాలని ఆదేశించింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్లు, రాష్ట్రపతి పాల్గొన్న ప్రతి కార్యక్రమం, అన్ని స్కూళ్లలో ఒరిజినల్ వందే మాతర గీతం నుంచి తొలగించిన చివరి 4 చరణాలను కూడా కలిపి ప్లే చేయాలని తెలిపింది. వందే మాతరం గీతంపై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వందే మాతరం గీతంలోని మొదటి 6 చరణాలు తప్పనిసరిగా పాడాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందే మాతరం ఆలపించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాకుండా అన్ని పౌర పురస్కారాలు ఇచ్చే సమయంలో రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లోనూ వందే మాతరం ఆలపించాలని తెలిపింది. అయితే సినిమా హాళ్లలో వందే మాతరం ప్రదర్శించవలసిన అవసరం లేదని నిబంధనలో వివరించింది. బంకించంద్ర చటర్జీ ముందుగా 1875లో వందే మాతరాన్ని రచించారు. ఆ తర్వాత తన ఆనందమఠ్ నవలలో దీన్ని భాగం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందే మాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సమయంలో తాజా ఉత్తర్వులు వచ్చాయి. అందులో 6 చరణాలను పాడాలని కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన ఆర్డర్ ప్రకారం వందే మాతరం గీతాన్ని 3 నిమిషాల 10 సెకన్లలో ఆలపించాలి. కొత్త రూల్స్ ప్రకారం వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలి. జాతీయ గీతం, గేయం పాడుతూ ఉండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.